హలో హాయ్ ఫ్రెండ్స్, మన బ్యాచ్లో చాలామంది క్రెడిట్ కార్డ్ వాడి ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తూ ఉంటారనమాట. అందులో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. చాలామందికి క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ఎంత విత్డ్రా చేయొచ్చు, విత్డ్రా చేసినటువంటి మనీ ఎప్పటిలోపు తిరిగి కట్టాలి, విత్డ్రా చేసింది గాను బ్యాంకు మనకి ఎటువంటి ఛార్జెస్ విధిస్తుంది అనేటువంటి చాలా డౌట్స్ అనేది చాలామంది క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకు ఉంటుందన్నమాట. ఈ వీడియోలో నేను మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి విత్డ్రావల్ ఛార్జెస్ ఏంటి, మీకు ఎంతవరకు విత్డ్రా చేయొచ్చు అండ్ ఎప్పటిలోపు రీపేమెంట్ చేయాలి అండ్ ఇన్ కేస్ పే చేయకపోతే ఎటువంటి మనకి ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, దాదాపు 8 to 9 years నుంచి నేను క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తూ క్రెడిట్ కార్డ్ హ్యాండిల్ చేస్తూ క్రెడిట్ కార్డు యొక్క డౌట్స్ ఉన్నటువంటి చాలామంది కస్టమర్స్ నేను హ్యాండిల్ చేస్తాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తున్నాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా వీడియోకి అయితే వెంటనే లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో కొంతమందికి అనేది అంటే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. చలో లేటెస్ట్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, క్రెడిట్ కార్డ్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నటువంటి కార్డు పైన ఒక లిమిట్ అనేది ఉంటుంది. దాన్ని క్రెడిట్ లిమిట్ అంటారు. ఆ క్రెడిట్ లిమిట్లో భాగంగా కొంత పోర్షన్ మీకు క్యాష్ లిమిట్ అనేది ఇస్తారనమాట. ఆ పోర్షన్ ఏంటంటే అప్ టు 40% దాకా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ 1 lakh అనుకుందాం. ఆ 1 lakhలో కూడా 40% అంటే 40,000 వరకు మీరు విత్డ్రా చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా? క్రెడిట్ కార్డ్ వాడి మనీ అనేది విత్డ్రా చేయొచ్చా లేదా అంటే ఖచ్చితంగా విత్డ్రా చేయొచ్చు అనే చెప్పాలి. మరి విత్డ్రా చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అదే చూడండి. విత్డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే బ్యాంకు వాళ్ళు ఒక కండిషన్ ఇస్తారు. చాలామంది ఈ కండిషన్ చదవరనమాట. మీకు ఇచ్చినటువంటి బుక్లెట్లోనే ఉంటుంది. విత్డ్రావల్ ఛార్జెస్ 2.5% ఆర్ 3% ఆఫ్ ది విత్డ్రాన్ అమౌంట్. మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేస్తారో దాంట్లో నుంచి 2.5% కానీ మినిమం 500 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటాడనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే మీరు విత్డ్రా చేసిన అమౌంట్లో పక్కాగా మినిమం అయితే మీకు 500 అనేది ఛార్జెస్, విత్డ్రావల్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకా దానిపైన హయ్యర్ ఎంత అంటే మీకు 2.5% ఏదైతే హయ్యర్ లెవెల్లో వెళ్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 10,000 విత్డ్రా చేశారనుకోండి, 2.5 అంటే 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే మీకు ఆల్మోస్ట్ 300 రూపీస్ ఛార్జెస్ పడుతుందన్నమాట. కానీ అక్కడ ఏం చెప్పాడు, 500 రూపీస్ మినిమం అన్నాడు. సో మీరు 10,000 విత్డ్రా చేస్తే మీకు 500 రూపీస్ అనేది ఛార్జెస్ పడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మీరు విత్డ్రా చేశారనుకోండి, 2.5% ఎంత అవుతుందండి, 2,500 అవుతుంది. సో ఇక్కడ మనకు మినిమం 500 అవ్వదు, 2,500 అనేది విత్డ్రావల్ ఛార్జెస్ పడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు విత్డ్రా చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 2.5% ఆర్ మినిమం 500 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటారనమాట. అంటే మీరు 10,000 విత్డ్రా చేస్తే 500 రూపీస్ అని విత్డ్రావల్ ఛార్జెస్ పడుతుంది. దాంతోపాటు వినండి, దాంతోపాటు మీరు ఎంతైతే విత్డ్రా చేశారో ఆ అమౌంట్ తిరిగి పే చేసేంత వరకు కూడా మీకు క్రెడిట్ కార్డ్ పైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ అప్లికబుల్ అవుతుందన్నమాట. అదేంటి సార్, నాకు క్రెడిట్ కార్డ్ పైన నాకు 50 days టైం పీరియడ్ ఇచ్చారు కదా, నేను స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత డీడోట్లోకి పే చేసుకుంటానని చెప్పేసి చాలామంది మహానుభావులు ఉంటారు. మహానుభావులని కాదు కానివ్వండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి విత్డ్రా చేశారో ఆ విత్డ్రా చేసినటువంటి ఫండ్స్కి మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఏ బ్యాంకు కూడా ఇవ్వదు. అంటే మీరు ఏదైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానివ్వండి ఏదైనా పర్చేస్ చేస్తే కనుక, మీరు ఏదైనా సర్వీస్ కోసం యూజ్ చేస్తే కనుక అప్పుడు మాత్రమే మీకు బ్యాంకు ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ని ఏదైతే స్టేట్మెంట్ జనరేట్ డేట్ ఉంటుందో దాని తర్వాత డ్యూ డేట్ వరకు టైం పీరియడ్ అనేది ఇస్తుంది అనమాట. కానీ విత్డ్రా చేస్తే మాత్రం మీకు ఈ కండిషన్ అనేది అప్లికబుల్ అవ్వదు అనమాట. Day 1 నుంచి మీకు ఛార్జెస్ పడతాయి. సో మీరు విత్డ్రా చేసిన అమౌంట్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ డేస్ రీపేమెంట్ చేసేంత వరకు 3.5% ఆర్ 3.7% ఏదైతే బ్యాంక్ అప్లికబుల్ ఉందో పర్ మంత్ ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, క్రెడిట్ కార్డ్ పైన మీరు విత్డ్రా చేస్తే కనుక పొరపాటున మీకు భారీ లాస్ అని చెప్పొచ్చు అనమాట. భారీ లాస్. ఎందుకంటే నాకు ఒకసారి ఒక కస్టమర్ వచ్చి అడిగారు అనమాట. ఏమన్నా అంటే, సార్ బై మిస్టేక్ నేను డెబిట్ కార్డ్ అనుకుని క్రెడిట్ కార్డ్ నుంచి 100 రూపాయలు డ్రా చేశాను సార్, 100 రూపాయలు కానీ మీ బ్యాంక్ నాకు 500 రూపీస్ అనేది ఛార్జ్ చేసింది, ఇది ఎక్కడ న్యాయం అన్నారు. సో ఆయనకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఒకసారి 100 రూపాయలు డ్రా చేసినా 10,000 రూపాయలు డ్రా చేసినా కూడా మినిమం విత్డ్రావల్ ఛార్జెస్ 500 రూపీస్ అనమాట. సో అది ఎక్సెప్షన్ పైన కస్టమర్కి అవేర్నెస్ లేదు కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి రివర్సల్ చేసి బ్యాక్ అండ్ టీమ్ నుంచి నేను ఒక ఎక్సెప్షన్ పైన మళ్ళీ రివర్ట్ అయితే చేయించాను. కాకపోతే అన్నీ ఇలా వర్కౌట్ అవ్వవు అనమాట. చాలా వెరీ రేర్ కేసులో ఇలాంటివి వర్కౌట్ అవుతాయి. రివర్సల్ ఏదైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడితే బ్యాంక్ నుంచి రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో
మీరు ఇన్ కేస్ 5000 వాడినా కూడా మీకు ఆ 500 రూపీసే పడుతుంది. కొంతమంది ఇంకా పెద్దవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఒక 10,000 రిక్వైర్మెంట్ ఉంది, ఏటీఎం నుంచి డబ్బులు వస్తుందో లేదో 2000 ఒకసారి, 2000 ఒకసారి, లేదంటే 5000 ఒకసారి, 5000 ఒకసారి. అంటే మీరు ఎన్నిసార్లు ఏటీఎం నుంచి కార్డు స్వైప్ చేసి విత్డ్రా చేస్తారో అన్నిసార్లు కూడా మినిమం 500 రూపీస్ అనేది మీకు ఛార్జ్ పడుతుంది. పొరపాటున ఒక 2000 రూపాయలు మీరు 2 సార్లు 1000 రూపాయలు డ్రా చేశారనుకోండి, 1000 రూపీస్ మీకు విత్డ్రావల్ ఛార్జెస్ పడుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి కార్డు స్వైప్ చేయాలి, విత్డ్రా చేయాలనుకుంటే అది మీరు ఛార్జెస్ బేర్ చేయగలిగితే మీరు విత్డ్రా చేయండి. లేదంటే కనుక ఇప్పుడు చాలా వరకు థర్డ్ పార్టీ యాప్స్ వచ్చాయన్నమాట. కార్డ్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, కార్డ్ టు కార్డ్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటే దాన్ని యూజ్ చేసుకుని ఆ గేట్వే ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పే చేసి మీరు అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా వరకు ఉత్తమం అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. దీని ద్వారా మీకు ఒక మంచి మెసేజ్ అందిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఈ వీడియోకి నేను 50 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని ద్వారా మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఎవరైతే క్రెడిట్ కార్డ్ని యూస్ చేసి విత్డ్రా చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. మరిన్ని అప్డేట్స్ చూసుకుని మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ గురించి మీకు ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.